తెలంగాణ మణిహారం రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇందుకోసం అటవీ R&B శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, 2 శాఖల్లో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్మించారు. ఈ సమావేశంలో రీజినల్ రింగ్ రోడ్డు, R&B, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. నాగ్పూర్ విజయవాడ కారిడార్కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు ఖచ్చితంగా బీటీ రోడ్లు ఉండాల్సిందేనని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీలైనంత వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణం పుణ్యమా అని హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలు కూడా అభివృద్ధి బాట పట్టనున్నాయని, ఆర్ఆర్ఆర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గేమ్ చేంజర్ అవుతుందని ముందు నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తూ వస్తోంది. అందుకు అనుగుణంగానే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణమయ్యే 4 జిల్లాల్లో భూములకు మంచి డిమాండ్ నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు మొత్తం 5 ప్యాకేజీల్లో చేపడుతున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా ఈ ఉత్తర భాగం నిర్మించనున్నారు. ప్రధానంగా ఓటర్ రింగ్ రోడ్డుతో పాటు జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్చేంజ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 ఇంటర్చేంజ్లతో పాటు టోల్ ప్లాజాలు, రెస్ట్రూంలు, సర్వీసు రోడ్లు, బస్బేలు, ట్రక్ బేలు నిర్మించనున్నారు. ప్రస్తుతం 4 వరుసలుగా నిర్మిస్తున్నా భవిష్యత్తులో 6 లేదా 8 వరుసలుగా పెంచుకునే అవకాశం కూడా ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లోని భూములకు మంచి డిమాండ్ వస్తోంది.